అయ్యో మిసమ్మా, ఆ దుర్మార్గురాలు మంచి పనులు ఎప్పుడు చేయాలి? రేపు హోమం వంకతో ఇంకేదో చెయ్యాలని ప్లాన్ చేసినట్టుంది. హోమం కాకుండా ఇంకేం చేస్తుంది? సారుతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది మిసమ్మా. తాళా? అవును, హోమం వంకతో సార్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్టుంది. అదెలా సాధ్యం రాథోడ్? ఆయన ఎందుకు తాళి కడతారు? ఏమో మరి మిసమ్మా, ఇందాక హోమం సరుకులతో పాటు ఒక గోల్డ్ షాపులో తాళి కూడా కొన్నది. ఆ విషయం నాకు తెలియకుండా దాచాలనుకుంది. ఇప్పుడు ఆ మనోహరి ఎక్కడుంది? ఎవరినో కలవాలని ఏదో బిల్డింగ్లోకి వెళ్ళింది మిసమ్మా. నువ్వు ఒక పని చేయి రాథోడ్, నువ్వు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి తను ఎవరిని కలుస్తుందో కనుక్కో. తన ప్లాన్ ఏంటో తెలుసుకొని నాకు ఫోన్ చేయి. సరే మిసమ్మా. ఆ మనోహరి పాపం బండి ఈ పని చేస్తున్నట్టుంది, చెప్తా దాని సంగతి. సరే మిసమ్మ, ఉంటాను. సరే. తాటకి తాళిగొండుడేందే? దాని మొహం, ఆ తాళి కొంటే పెళ్ళైపోతుందా? ఆయన తాళి కట్టేస్తాడా? ఏమో, గా సైతాన్ ఏం ప్లాన్ చేసిందో ఏమో, ఎవరికి తెలుసు. అందుకేగా రాతోడిని కనుక్కోమని చెప్పాను. ఎందుకైనా మంచిది, జరను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకే? 5 ఏళ్ల సంధి నువ్వు మీ ఆయనకి దూరంగా ఉన్నావు. గా మనోహరి దగ్గరగా ఉంది, పిల్లల్ని కూడా చూసుకుంటుంది. గా వంకతో మీ ఆయనని పెళ్లి చేసుకుంటే గప్పుడేం చేస్తావే? ఆయన గురించి నాకు తెలిసే, ఆయన ఎప్పటికీ అలా చేయరు. అంత కాన్ఫిడెంట్ ఏందే? మీ అక్క చనిపోయినాక మీ ఆయన నేను పెళ్లి చేసుకోలేదా? గట్లనే ఇప్పుడు గా మనోహరని చేసుకుంటే? అప్పుడు నాకు ఆయనకు పెళ్లి చేసింది స్వయంగా మా అక్క. అక్కని మర్చిపోయి మరీ పెళ్లి చేసుకోవడం ఆయనకెంత మాత్రం ఇష్టం లేదు. కానీ అక్క చేసిన ప్రయత్నం వల్లే మా పెళ్ళయింది. పెళ్ళాక కూడా ఆయన నాకు దగ్గర అవ్వడానికి ఆయనకి చాలా టైం పట్టింది. ఏమోనే, ఈ మొగోల్ని గంతగనం నమ్మలేం. ఆయన అందరి మగాళ్ళలా కాదు కరుణ. ఆయన అక్కని ఎంత ప్రేమించారో నాకు తెలుసు. పిల్లలు లేకపోయి ఉంటే అక్కతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయేవారు. అక్కంటే ఆయనకంత ఇష్టం, మళ్ళీ అంతే ప్రేమని నాకు ఆయన ఇచ్చారు. నేను దూరమైన ఈ 5 ఏళ్ళు ఆయన ఎంత నరకం అనుభవించుంటారో, ఇప్పటికే నా కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఆయనకి పైకి నా మీద కోపం ఉండొచ్చు, కానీ మనసులో కొండంత ప్రేమ ఉంది. ఆయన కళ్ళు నా కోసం వెతకడం నేను చూస్తూనే ఉన్నాను.